హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వర్మాని. ఇప్పుడైతే మనం పల్నాడు జిల్లా వినకొండలో అయితే స్థానిక డిగ్రీ కాలేజీలో అయితే ఉన్నాం. ఇది గంగినేని డిగ్రీ కాలేజీ కళాశాల అంటారు. దీంట్లో అయితే మనం ఇప్పుడు దాకా అయితే పరుగుల వీరుడు అబ్దుల్లా గురించి అయితే మనం ఇక్కడికి వచ్చాము. అదే పరుగుల వీరుడు అబ్దుల్లా ఈ డిగ్రీ కాలేజీలో స్థానికంగా మొదటి నుంచి ఇక్కడైతే చదివి ఉన్నాడు. ఉన్న సత్తా అవన్నీ ఇక్కడ నుంచి అయితేనే చాటుకున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. షేక్ అబ్దుల్లా వాళ్ళైతే చాలా ఆర్థిక పరిస్థితి. ఇప్పటి వరకు అతనైతే ఎన్నో మెడల్స్ అయితే సాధించడం జరిగింది. ఆ మెడల్స్ లో గోవా గానీ, నేపాల్ గానీ, భూటాన్ గానీ, ఇట్లా బంగ్లాదేశ్, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అయితే మనోడు ముందుగానే వెళ్ళి చాలా సక్సెస్ఫుల్ గా విజేతగా నిలిచాడు. అట్లాగే ఇంకా అతను మన ఇండియా తరఫున ఇంకా ముందుకు వెళ్ళి ఎన్నో సాధించాలని చెప్పి అతని ఆలోచన అయితే చాలా గట్టిగా దృఢంగా ఉన్నాడు. కానీ అతనికైతే తీవ్రమైన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అయితే ఎదురైంది. ఖచ్చితంగా ఇక్కడైతే చాలా మంది అతనికి ఆర్థికంగా కొంతమంది సహాయం అయితే చేస్తూనే ఉన్నారు. వాళ్ళ స్నేహితులు ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. ఆ స్నేహితులు కూడా అందరూ కలిసికట్టుగా ఎంతో కొంత అతన్ని కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే సహాయం పుష్ చేశారు. దానివల్ల అతను ముందుకైతే కొంచెం వెళ్ళగలుగుతున్నాడు. అట్లాగే అతనైతే ఇంకా అతను మెరుగైన స్థితిలో ఇంకా ముందుకి రాణించాలంటే అతనికైతే ఆర్థిక పరిస్థితి, దాతల సహాయం అయితే ఖచ్చితంగా కావాలి. ఆ దాతలు సహాయం అయితే అతను గట్టిగా కోరుకుంటున్నాడు. దీని పరంగా ఆ విషయాన్ని అయితే గమనించి దాతలు అయితే ముందుకొచ్చి అబ్దుల్లాకి సహాయం చేయాలని చెప్పి మా సుమన్ టీవీ తరఫున మేమైతే కోరుకుంటున్నామండి. నమస్తే సార్, మీ పేరు? సార్, నా పేరు శివఫణీంద్ర. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ ని. మనవాడు అబ్దుల్లా 2021-23లో మన కళాశాలలో BA చదివాడు. అయితే చదివేటప్పుడు స్పోర్ట్స్ అంటే, ముఖ్యంగా రన్నింగ్ అంటే మన వాడికి చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాక్టీస్ చేశాడు. కాలేజీలో మేము కూడా మాకు శాయశక్తులా ప్రోత్సహించాము. కాలేజీలో ఉన్నప్పుడే దేశంలోనే కాకుండా పక్కనున్న నేపాల్, భూటాను ఇట్లాంటి దేశాల్లో కూడా ఎన్నో పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించాడు. అయితే మేము గమనించింది ఏంటంటే, కుర్రవాడు కాస్త పేదవాడు అవటం వల్ల సరైన కోచింగ్ ఉంటే ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో గొప్ప మెడల్ సాధించే సత్తా ఉన్న వ్యక్తి. ఇక్కడ చదివే రోజుల్లోనే మాకు బాగా గుర్తుంది, మన వినుకొండ నుంచి గుంటూరు నాగార్జున యూనివర్సిటీ వరకు ఆపకుండా రన్నింగ్ అనేది చేశాడు. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సో అంతటి సత్తా ఉంది కాబట్టి దాతలు గనక ఎవరైనా ఇతనికి బాగా సపోర్ట్ ఇచ్చి మంచి కోచింగ్ కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దేశం పేరుని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతారన్న నమ్మకం మాకైతే ఉంది. నా పేరు అబ్దుల్లా అండి. గత 10 సంవత్సరాల నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఆ రన్నింగ్లో ప్రాక్టీస్ చేసుకుంటా నేను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిగా వెళ్ళగలిగాను. ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడే మన ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివాను. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదివాను. ఇక్కడ చేస్తానే నేను చిన్నగా ఒలింపిక్స్లో ఆడాలన్నది చిన్నప్పటి నుంచి లక్ష్యంగా పెట్టుకున్నాను దాన్ని. నేను ఆ లక్ష్యాన్ని ముందుకు వెళ్ళడానికి ప్రాక్టీస్ అనేది, ఆ లక్ష్యానికి వెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఫైనాన్షియల్లీ ప్రాబ్లం, అంటే నాకు ఫుడ్ కానీ డైట్స్ కానీ అది వెళ్ళడానికి అసలు సపోర్టింగ్ లేక నేను ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు గారు సార్ దగ్గరికి రీసెంట్లీ నిన్న వెళ్ళి సార్ని కలవడం జరిగింది. సార్ కూడా డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేశారు. ఖచ్చితంగా భరోసాగా నేను ఉంటానని హామీ ఇచ్చారు సార్ నాకు. సార్ ఆ మాట అనగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అక్కడి నుంచి ప్రాక్టీస్ సార్ కూడా చూసుకొని ఎలాగైనా మంచి కోచింగ్ అనేది సార్ కూడా మాట్లాడి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి మాట్లాడారు. నా ముందే ఫోన్ చేశారు సార్. నిన్న ఫోన్ చేసి నేను తీసుకెళ్ళిన ఫైలు, నేను ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ అన్నీ సార్ పర్టికులర్గా చెక్ చేసి సార్ చూసి దాన్ని నా ముందే సైన్ చేయడం జరిగింది. ఈ అబ్బాయికి 2 డేస్లో ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలి అనేది చెప్పారు సార్ నాతో. ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. మా వినకొండ జీవి ఆంజలి గారు కూడా అంతకుముందు చేసి ఉన్నారు చాలాసార్లు. ప్రతి ఈవెంట్కి హెల్ప్ చేస్తూనే ఉంటారు. సార్ నేను ఇలా పలానా ఈవెంట్కి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా హెల్ప్ చేశారు సార్ కూడా. వినకొండలో చాలా మంది దాతలు అలా చేసుకుంటా చాలా మంది చేశారు. మా కాలేజీ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది నాకు. మాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినకొండ. అంతకుముందు మా ప్రిన్సిపాల్ మేడం గారు ఉన్నప్పుడు కూడా, మా ప్రిన్సిపాల్ సార్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఫ్లైట్ టికెట్స్ కానీ ప్రతి ఈవెంట్స్ కు, అదర్ కంట్రీస్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సార్సే మొత్తం ఫ్లైట్ టికెట్లు పెట్టారు నాకు. వెళ్ళిన చాట ఖచ్చితంగా ఏదో మెడల్ అనేది తెచ్చుకున్నాను. ఇప్పుడు దాకా మీరు ఏమేమి మెడల్స్ సంపాదించారు, ఎక్కడెక్కడ సంపాదించారు? నేనైతే ఇంటర్నేషనల్ మెడల్స్ నాకు వచ్చేసి భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ 3 అనేది ఇంటర్నేషనల్ కింద తెచ్చుకున్నాను. ఇంకా నేషనల్ జాతీయ స్థాయిలో ప్రతి దాంట్లో ఆడినవి ఉన్నాయండి నాకు. నేషనల్స్ లో గోవా, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, పూణే. రాష్ట్రంలోని యువత దుర్వ్యసనాలకు లోనై, మత్తు పదార్థాలకు లోనై, ముఖ్యంగా గంజాయి అటువంటి వాటికి అలవాటు పడి నా రోజులలో ఒక పేద
మైనారిటీ యువకుడు తన తండ్రి చిన్న తోపుడు బండి మీద పళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఉంటే తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒకవైపు చదువు సాగిస్తూ వినుకొండ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతూ ఇంటర్మీడియట్ దశలో నుంచే పరుగు పందాలలో పోటీల్లో పాల్గొని జిల్లా స్థాయి, గ్రామీణ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని అవార్డులు పొంది తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ బీదరికంతోనే కష్టపడుతూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తన తోటి తమ్ముళ్లను చదివించుకుంటూ రాష్ట్ర స్థాయి పోటీల్లోనే కాకుండా దేశ స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పరుగు పందాలలో పాల్గొని పలు అత్యుత్తమైన అవార్డులు పొంది ఎంతో మంది రాజకీయ నాయకుల, పెద్దల, అధికారుల మన్ననలు పొందుతూ ఈరోజు ఒలింపిక్స్ మరియు లండన్లో జరగబోయే పోటీల్లో పాల్గొనుటకు సంసిద్ధుడిగై ఉన్నాడు. కానీ అతను ఎంత పరుగు పందాలలో ముందుకెళ్తున్నాడో అతని బీదరికం అతన్ని అంతగా వెనక్కు లాగుతుంది. ఈ సందర్భంలో నేను గతంలో వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగం చేసినప్పుడు అక్కడున్న పరిచయాలు, సంబంధ బాంధవ్యాలతో పాటు ఈ బాబు నాకు పరిచయం అవటం, నేను ఈ బాబు పరిస్థితి చూసి వినుకొండ పరిస్థితులు తెలిసిన వాడిని కాబట్టి, అవగాహన ఉన్నవాడిని కాబట్టి ఈ బాబును నేను ఎందుకు పై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వం నాయకులకు, మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేనా అని నన్ను నేను ప్రశ్నించుకొని నాకున్న కొద్దిపాటి పరిచయాలతో ఈ బాబుని సంప్రదించి ఇతని అవార్డులు మొత్తం నేను తెలుసుకొని వెంటనే పై అధికారుల, మంత్రుల కోసం ప్రయత్నించి కొంతవరకు సాధించిన మాట వాస్తవమే. చివరికి గుమ్మడి మంత్రిగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు ఆ రోజు కేంద్ర పార్టీ ఆఫీసులో ఇన్ఛార్జిగా వినతులు, ప్రజల ప్రతిపాదనలు తీసుకుంటుంటే తీసుకెళ్లి పరిచయం చేసి ఈ బాబు అవార్డులన్నీ పరిచయం చేస్తే ఆమె లోకేష్ గారికి పరిచయం చేయటం, పంపటం, అక్కడ నుంచి స్టేట్ స్పోర్ట్స్ అథారిటీకి ఈ బాబు ఫైల్ పోయి ఉన్నది. అయినను నేను పట్టు విడవక ఈ బాబుని పిలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్దామనే పట్టుదలతో చివరికి అపాయింట్మెంట్ సాధించి తీసుకెళ్తే